హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఈరోజైతే మా మరిది గారి బాబుది బర్త్డే అండి. ఫస్ట్ బర్త్డే అయితే చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా చేశారండి. ఇలా మేము వెళ్ళి అక్షంతలు వేసేసి ఆశీర్వదించి గిఫ్ట్ అయితే ఇచ్చేసి టెడ్డీ అయితే కొన్నాను. టెడ్డీ ఇచ్చేసి ఇలాగా ఫోటో అయితే దిగేసామండి. ఫోటో దిగేసి వచ్చి భోజనాల దగ్గరికి వెళ్ళి భోజనాలు అయితే నాన్ వెజ్తో బాగా పెట్టారు. మేమైతే సండే రోజు నాన్ వెజ్ తినమండి. అందువల్ల మేము వెజ్ భోజనాలు కూడా వేరేగా పెట్టారు. వెజ్ భోజనం అయితే తీసుకొని తినేసి ఇలా అయితే వీడియో అయితే తీసుకున్నానండి. నాది ఒక చిన్న అభిప్రాయం చెప్తానండి, ఎవరికైనా నచ్చితే వినండి. మనం ఫస్ట్ బర్త్డే చేస్తాము. ఫస్ట్ బర్త్డే చేసే కంటే ఇలా గ్రాండ్గా ఒక ఫిఫ్త్ ఇయర్ నుంచి ఒక 10 అలా ఇయర్స్ వచ్చే వరకు కూడా బర్త్డే కానీ బాగా సెలబ్రేషన్ చేసామనుకోండి, ఇలా గ్రాండ్గాన ఆ వయసులోపు ఉన్న వాళ్ళకి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పిల్లలైతే వాళ్ళకి బుడ్డి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని పిలుచుకుంటారు, ఇన్వైట్ చేసుకుంటారు. మన ఫ్రెండ్సే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తోని వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి. నా వీడియోలు చూస్తున్న వారు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఇలాగైతే లాస్ట్లో అందరూ ఫోటోలు అయితే దిగారండి. డెకరేషన్ అయితే చాలా బాగుందండి బాబుది. ఇలాగా మా బాబుకైతే నేను అలాగే చేద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ బర్త్డే చేసినట్టు అయితే మాత్రం తర్వాత చేద్దాము అనుకుంటే చెయ్యలేము. ఏదో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి మనిషికి. అంటే ప్రాబ్లం లేకుండా మనిషే ఉండరు అనుకోండి. మరి అలా ఏదో ప్రాబ్లం వచ్చడం వల్ల నేను చేయలేకపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.